నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ విద్యా సంస్థ సమ్మర్లో టీచర్స్ని పిలిచి క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. అడ్మిషన్ వర్క్ నడుస్తూ ఉంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానీ అట్లాగే డిఈఓ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఎంఈఓ ఇక్కడ ఉన్నటువంటి సమ్మయ్య గారు ఎవరైతే ఉన్నారో కనీసం విద్యా సంస్థల్ని ప్రైవేట్ విద్యా సంస్థ ఇష్టారాజ్యంగా చేస్తున్నా కానీ పట్టించుకో పరిస్థితి లేదు. విద్యార్థి సంఘాలు అప్పటికి కంప్లైంట్ చేసినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ని వీళ్ళు మేనేజ్ చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది తక్షణమే. దాంతోపాటు ఇప్పుడు అడ్మిషన్లు జరిగితే ఆడుకున్నటువంటి రాయితీలు ఎడిపోతాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రైవేట్ విద్యా సంస్థలలో 25% మాత్రం ఖచ్చితంగా ఉచిత విద్యని అమలు చేసే పరిస్థితులు కూడా లేదు. విద్యా హక్కు చట్టాన్ని తొంగలో దొక్కుతూ ఉన్నారు. కనీసం అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. భద్రాచలం పట్టణంలో శ్రీ విద్యా సంస్థ మొత్తం కూడా ఈరోజు డిఈఓ స్థాయిలోని కూడా శాసించే స్థాయికి ఈరోజు ఎదిగింది. దానికి కారణం కూడా ఈరోజు ఎంఈఓ డిఈఓలు మెతక వైఖరే ఈరోజు దానికి కారణం అవుతా ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. గత సంవత్సరం నుంచి కూడా అనేక సందర్భాలలో శ్రీ విద్యా సంస్థ మీద కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి డిఈఓ గారిని వెంటనే స్పందించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఎంఈఓ ఆఫీసుని డిఈఓ ఆఫీసుని ముట్టడించి పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు విద్యా సంస్థలలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా ప్రతిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కూడా మరోసారి చెప్తా ఉన్నాం. శ్రీ విద్యా సంస్థలు అడ్మిషన్ చేస్తున్నటువంటి వారిని కానీ అట్లాగే ఫీజులు వివరాలకు సంబంధించిన దాంట్లో ఫీజుగా బోర్డు పర్పస్లో పెట్టుకోవట్లేదు. దాంతోపాటు ఎవరికి వాళ్ళు వస్తే వేలకు వేల రూపాయల ఫీజులు ఈరోజు వసూలు చేసే పరిస్థితి ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించాలి, ఆ ఫీజు సంబంధించిన నియంత్రణ చేయాలి. అట్లాగే అడ్మిషన్ సమ్మర్ కాలంలో టీచర్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా అక్కడ నుంచి విముక్తి జరిపించాలని చెప్పేసిగా పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.